హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో టేస్టీ యమ్మీ బనానా వాల్నట్ కేక్ని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తాను. బాగా పండిన అరటి పండ్లని మనం తినడానికి అంతగా ఇష్టపడం. అలాంటప్పుడు ఈ కేక్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మీ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ కేక్ని తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ టేస్టీ కేక్ కోసం బాగా పండిన 4 అరటి పండ్లను తీసుకొని ఒక ఫోక్ హెల్ప్తో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఫోక్తోనే మెత్తగా మ్యాష్ అయిపోతాయి. ఇక్కడ నేను మీడియం సైజ్ అరటిపండ్లు 4 తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. బనానాస్ మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఈ స్టేజ్లో మనం పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ పౌడర్ షుగర్ని తీసుకొని మొత్తం ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. మనకు బనానా స్వీట్గానే ఉంటాయి కాబట్టి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ కేక్ కోసం 1/2 కప్లో సగం అంటే 1/4 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్డ్ షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 కప్ ఏదైనా ఫ్లేవర్లెస్ వెజిటబుల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేశాను, మీరు బటర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. ఇదే కాదండి, మనం కేక్కి యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లో ఉంటే కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని స్ట్రైనర్ని పెట్టి అందులో 1.5 కప్స్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బనానా, షుగర్, ఆయిల్ మిక్స్ని యాడ్ చేసి ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చు. పాలు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి పాలు యాడ్ చేయాల్సిన అవసరం రాలేదండి. నేను వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి, అందుకే నేను ఈ స్టేజ్లో వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం బనానాస్ని మ్యాష్ చేసేటప్పుడు ఆయిల్ని యాడ్ చేస్తాం కదండి, ఆ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేయడం వల్ల బనానా సినమన్ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. కేక్ బ్యాటర్ బాగా మిక్స్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చాప్ చేసుకున్న వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. వాల్నట్స్ అండ్ బనానా చాలా మంచి కాంబినేషన్ అండి. ఒకవేళ మీ దగ్గర వాల్నట్స్ లేకపోయినా, వాల్నట్స్ నచ్చకపోయినా బాదంనైనా యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఈ వాల్నట్స్ని కూడా బ్యాటర్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే ఏం పర్వాలేదండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ ట్రే లేకుంటే ఈ కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం రౌండ్గా ఉండే ఏదైనా స్టీల్ బౌల్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్ అడుగంటకుండా ఉండటానికి బటర్ పేపర్ ఆర్ పాంచ్మెంట్ పేపర్ని యూజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పేపర్ లేకపోతే ఈ బౌల్ మొత్తాన్ని ఆయిల్ని రాసి కొద్దిగా మైదా పిండితో డస్ట్ చేసుకొని ఈ బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర బటర్ పేపర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫస్ట్ బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బటర్ పేపర్ని యాడ్ చేసి బటర్ పేపర్ పైన మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో మన కేక్ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న మందంగా ఉన్న ఏదైనా గిన్నెలో కానీ, కుక్కర్లో కానీ, కడాయిలో కానీ ఈ బౌల్ని పెట్టి మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నేను చాప్ చేసుకున్న వాల్నట్స్ని కేక్ పైన యాడ్ చేద్దాం అనుకొని మర్చిపోయానండి. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా పైన వాల్నట్స్తో కేక్ని డెకరేట్ చేసి అప్పుడు బేక్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ చక్కగా బేక్ అయి ఉంటుంది. కేక్ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన ఈ కేక్ని డీమోల్డ్ చేసుకొని బటర్ పేపర్ని తీసి ఏమన్నా మాడినట్లు అనిపిస్తే ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. మనము స్టవ్ మీద బేక్ చేసుకుంటున్నాం కాబట్టి
అడుగున మాడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాని అర్థం కేక్ పాడైపోయినట్లు కాదండి. దాని వరకు ఎక్స్ట్రా తీసేసి కేక్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన ఎగ్లెస్ బనానా వాల్నట్ కేక్ రెడీ. ఒకసారి మీరు మీ ఇంట్లో ఈ కేక్ని ట్రై చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఇష్టంగా హ్యాపీగా తింటారు. అలాగే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.